ప్రైజ్ ది లార్డ్. పరలోకనిష్ట సంఘ బిడ్డలందరికీ కృప సమృద్ధి కలుగును గాక. ఆమేన్. ప్రభు సిలువలో పలికినటువంటి 4-5 మాటల గురించి ఈ ఉదయకాలం మందు ప్రార్థనలో ధ్యానిద్దామా? మత్తయి సువార్త 27:46 ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తానా అని బిగ్గరగా కేకలు వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువారు పాపాన్ని, మన శాపాన్ని ఎప్పుడైతే సిలువలో ఆయన మోసి పాపంగా శాపంగా మారారో, తండ్రి తన కుమారుడు చేయి విడిచిపెట్టారు. ఎందుకంటే పాపానికి శిక్ష మరణం. అందుకనే ఆయన ఎడబాసారు. ఎందుకని మన శిక్ష ఆయన మీద మోపబడింది. నేను నన్ను నరకాన్ని నుంచి, శత్రువు బారి నుంచి విడిపించడానికే ఏ పాపం ఎరిగినటువంటి పరిశుద్ధుడు పాపముగా మారాడు. పాపానికి శిక్ష రావాల్సిందే. ఆదామ పండు తిన్న దినము నిత్యము సత్యదమన్నాడు. ఆదాం పండు తిన్నాడు, ఆత్మీయంగా చచ్చిపోయాడు. కాబట్టి రక్షణను దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు. ఆ సహవాసం తిరిగి ఏర్పడాలంటే నీకు బదులుగా, నాకు బదులుగా ఏ మరణ శాసనం రాశాడో దేవుడు, ఆయన చనిపోతేనే మనకు విడుదల, విమోచన. అందుకనే తండ్రి కుమారుడి మీద మన శిక్షను మోపారు. కాబట్టి పాపాన్ని మీదేసుకున్న యేసు చెయ్యి తండ్రి ఎడబాసాడు. దాన్ని భరించలేక కుమారుడు అల్లాడిపోయాడు. అదే 4 మాటకు అర్థం. ఫ్రెండ్స్, ఈ వాక్యాన్ని ప్రార్థనలోకి విష్ణు బిడ్డ, దేవునికి నీకు సహవాసం, సమాధానం ఉందా? ఒకవేళ నన్ను దేవుడు చేయించి పెట్టేస్తే పరిస్థితి ఏంటి? యేసు ప్రభువు తండ్రి ఎడబాడు క్షణం కూడా భరించలేకపోయాడు. మరి నీవు నేను ఎలా మడతలా జీవిస్తున్నావేమో, పాపం ద్వారా, అలాగే దేవుడికి అయిష్టమైన పనులు చేయడం ద్వారా, వద్దన్న పనులు చేయడం ద్వారా దేవునికి మనకి ఎడబాటు ఏర్పడుతుంది. కానీ దాన్ని గ్రహించలేని వారుగా ఉంటే చాలా చీకటి పట్టేస్తుంది. కాబట్టి గ్రహించి దేవుని ఎడబాటు ఎప్పుడు కోరుకోకు. పరిశుద్ధంగా జీవిస్తే, దేవునికి ఇష్టంగా విధేయంగా జీవిస్తే, దేవునికి విధేయుడిగా దీవెన పొందినవాడు దైవ రాజ్యానికి వారసుడవుతావు. అలాగే 5వ మాట యోహాను సువార్త 19:28 మనం చూసినట్లయితే అక్కడ అప్పటి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖ నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్రను అక్కడ పెట్టిన గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇస్సోపు పిడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. చూడండి, ప్రభు దప్పికొనుచున్నాడు. ఆ దప్పికకు అర్థం లేఖనం యొక్క నెరవేర్పు. లేఖనాలు ఆయన గురించి రాయబడింది, నేను దాహం కొంటే చేతి చిరకనిచ్చారని. ఒక రకంగా ఆత్మల దాహం అంటారు, మరొక రకంగా లేఖన యొక్క నెరవేర్పు. ప్రభు ఆయన గురించి ఏవైతే లేఖనాలు రాయబడినాయో అవన్నీ నెరవేర్చడానికి వచ్చారు, ఒక్కడు కూడా తప్పుకోకుండా. మరి నీవు నేను కూడా వాక్యానికి అనుకూలంగా జీవిస్తున్నామా? మన ఆత్మల దాహం ఆయన కలిగి ఉన్నాడు. నీవు నేను కూడా ఆత్మలు నశించిపోయిన ఆత్మల దాహం కలిగి ఉండాలా? అనేకులు దేవుని ప్రేమను సువార్తను చాటాలి. మర్చిపోవద్దు. ప్రార్థన. ఆశ్చర్యక్రీడ సిలువలో మీరు పలికిన 4వ మాట 5వ మాట గురించి క్లుప్తంగా కొన్ని మాటలు ధ్యానించి కృపనిచ్చావు. గుడిపడే రోజు మరి ఇంత అవకాశం మాకు దయచేయండి, కృప చూపించండి. నాయన, మీ ఎడబాటు మాకు ఎప్పుడు ఉండకూడదు. మీతో కనెక్షన్ కలిగి, మీ సమీపం కలిగి ఉండాలా? మాలో ఉన్న చీకటి తొలగించండి, అపాధికి లైపరచండి. అలాగే లేఖన నెరవేర్పు ప్రకారం వచ్చారు, మీరు అన్నీ నెరవేర్చారు. అయ్యా, మేము నెరవేర్చలేకపోతున్నాం. మీకు ఇష్టంగా జీవించి మమ్మల్ని క్షమించి ఆత్మల భారం కలిగి ఉండే భాగ్యం మాకు దయచేయండి. ఈరోజు ఎవరు వ్యాధిగ్రస్తమని స్వస్థపరచండి, ఎవరు బలహీన బలపరచండి, ఎవరు అవిశ్వాసం విడిపించి విశ్వాసం దయచేయండి. జాబ్స్ ఇవ్వండి అద్భుత రీతిలో. నేను ఎగ్జామ్స్ రాసే బిడ్డలు తోడేయండి. అది KG to PG ఎగ్జామ్స్, నేను కంప్లీట్ ఎగ్జామ్స్ తోడేయండి. మంచి ఆశీర్వాదం నుంచి పాస్ అయ్యి సక్సెస్ ఎక్కువ పొందుకునే భాగ్యం నుండి ప్రతి వ్యాధిని గర్దిస్తుంది, ప్రతి చీకటిని నిర్బంధించండి. సమృద్ధిని ఇవ్వండి, సమాధానం ఇవ్వండి, దీవెని ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలు దీవించి దీర్ఘ ఆయుష్కొరపై సమాధానం జయమని ఇవ్వండి. ప్రతి వ్యక్తిగతను తొలగించండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, మనకి అనింటింగ్ ఆరంభమైంది గుడ్ ఫ్రైడేకి కనుక స్పెషల్ అనింటింగ్ ఉంటుంది. మిస్ చేసుకోవద్దు. ఒక స్పెషల్ సీట్ కూడా మనం ప్లాన్ చేద్దాం. మనం గుడ్ ఫ్రైడే రోజున 3 ఆరాధనలు, ఉదయం 6 గంటలకు మొదటి ఆరాధన, ఉదయం 9 గంటలకు 2 ఆరాధన, మధ్యాహ్నం 12 గంటలకు 3 ఆరాధన. 3 ఆరాధనలో అనింటింగ్ ప్రేయర్స్ ఉంటాయి. బలమైన వాక్య సిలువ కూర్చున్న మాటలు, అలాగే శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందాం అనేటువంటి ఆ వాక్యాన్ని గురించి మనం విందాం. దైవదీవెనలు పొందాం. సిద్ధపడదామా? ఫాస్టింగ్ ఉంటారండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.